మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. మరొక ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలమును వాక్యమును ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ ప్రసారం చేయబడుతున్నటువంటి వాక్యములను ప్రతివారు వీక్షిస్తున్నారని, అంతేకాదు మీ స్నేహితులు కూడా పంపిస్తున్నారు నమ్ముతూ ఉన్నాను. దయచేసి ఎవరైతే సబ్స్క్రైబర్స్గా ఉన్నారో వారు ఈ వాక్యములను వెంటనే కాకుండా మరి ఆత్మీయ మేలు పొందుతున్నట్లు మీ స్నేహితులు, మీ బంధువులు వారికి కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోమని వారికి సజెషన్ ఇవ్వండి. జస్ట్ బటన్ నొక్కితే చాలు, మరి సింపుల్గా సబ్స్క్రైబ్ అయిపోతుంది. అది గొప్ప పనేం కాదు కదండి, చెయ్యండి. మరి దేవుని యొక్క వాక్యం వినగలుగుతాం. ఈరోజు ప్రత్యేక వాక్యాంశం, మరి దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనుందంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు అని అంటున్నాడు. లేఖనాల్లో ఎవరు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటాడు వాడు ధన్యుడని లేఖనం తెలియజేస్తూ ఉంది. నిజంగా ప్రియులారా, దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతికే వాడిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడండి. ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఈ సమయంలో దేవుని వాక్యం మనం వింటా ఉన్నాం. గమనించండి ప్రియులారా, దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఇదిగో మనకు నూతన బలాన్ని ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో ప్రియులారా 11వ అధ్యాయం 32వ వచనములు అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చూడండి, అంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంట. అంటే దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో దేవుడు వారిని గొప్ప కార్యములు చేసేవారుగా చేస్తున్నాడు. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనంలో చదువుకున్నట్లయితే, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఉదయించు సూర్యుడు అంటే ఉదయాన రైజింగ్ సన్, మరి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా సూర్యుడిని చూసినప్పుడు. అట్లాగూ ఉంటారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ప్రియులారా, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును అంటున్నాడు. అంటే ఊరకుండి నమ్ముకోవటం అంటే ఏంది అర్థం అంటే, జస్ట్ వెయిట్ అండ్ సీ. మనము దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తారనే నమ్మకం ఉండాలి. అలాంటి గొప్ప విశ్వాసం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు, బలాన్ని ఇస్తాడు. అందుకని కొరింథీయులకు 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనములు అంటాడు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని అంటున్నాడు. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. మనం పౌరుషం కలిగి ఉండమంటున్నాడు, మెలకువ కలిగి విశ్వాసమందు నిలకడగా ఉండమంటున్నాడు, బలవంతులై ఉండుడి అని. అప్పుడే మనం గొప్ప కార్యములను చూడగలుగుతాం. ప్రియులారు, ఇక్కడ పక్షిరాజు వలె అంటున్నాడు. 2వ పోర్షన్లో మన పక్షిరాజుల వలె అంటున్నాడు. అంటే పక్షిరాజు అంటే ఏంది? గ్రద్ద. అన్నిటికంటే అది ఎక్కడ హై ప్లేసెస్లో నివాసం చేస్తుంది, ఉన్నతమైన స్థలాల్లో ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ దానికి దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడంటే దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు కూడా అది పై నుంచి కిందకి తన ఆహారాన్ని చూడగలదు. ఎందుకంటే దానికి ఐసైట్ అంత శక్తినిచ్చాడు. అంతేకాదు ఎగరటానికి అంత రెక్కలకి బలాన్ని ఇచ్చాడు దేవుడు. చాలా ఫాస్ట్గా అంత దూరం నుండి కూడా తనకు ఆహారం కింద చూస్తే చాలా ఫాస్ట్గా వచ్చేసి ఆహారాన్ని పట్టుకుపోద్ది. అంత బలం ఉంటుంది పక్షిరాజుకి, గ్రద్ద. కాబట్టి ప్రియమైన దేవుడు అలాంటి బలాన్ని ఇస్తానంటున్నాడు. మళ్ళీ అవి ఈకలు కానీ రెక్కలు కానీ దాని ముక్కు కానీ పూర్తిగా రాలిపోతాయి. ఒక్కొక్కసారి రాలిపోయి మరలా కొత్తవి వస్తాయి. అట్లా ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి, ఆయన వారిని బలపరుస్తాడు. ఇజ్రాయేలీని దేవుడు విడిచిపెట్టాడండి. ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు 40 సంవత్సరాలు వారిని పోషించాడు. బైబిల్లో ఉంటుంది, వారి యొక్క బట్ట మాయలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. మరి దేవుడు వారిని అంతగా ఏ పని లేకుండా ప్రశాంతంగా దేవుని స్తుతించి గణపరిచి వారిగా ఉన్నారు. తద్వారా దేవుడు వారు ఎరుగని ఆహారం, పరలోకపు మన్నాను వారికి ఇచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి మనం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా మనల్ని కూడా అలాంటి ఆత్మ సంబంధమైన మేలులతో ఆశీర్వాదాలతో నింపుతాడు.
ఆ రీతిగా ప్రియులారా దేవుని కొరకు ఎదురు చూసి ఆయన కోసమే మనం ఆశ పెట్టుకుందాం. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, మీ కొరకు ఎదురు చూసేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ లోకం వైపు కాదు, లోక ఆశల వైపు కాదు నాయనా ప్రభా, మీకోసం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా మాకు గొప్ప బలాన్ని ఇస్తారు నాయనా. మీకు వందనాలు. భక్తులు ఆ రీతిగా నాయన మీ కొరకు నమ్ముకున్న వారు మిమ్మల్ని వారు గొప్ప కార్యములు చూడగలిగారు, అద్భుతాలు చూడగలిగారు, ఆశ్చర్యకార్యాలు చూడగలిగారు. ఆ రీతిగా మేము కూడా మీ సన్నిధిలో గొప్ప కార్యములు చూసేవారుగా మమ్మల్ని బలపరచండి. ఎప్పుడు మేము బలహీనము అప్పుడే బలవంతులు కాగలము కాబట్టి అది మీ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరుమానుకుని సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరీ కొద్ది కాలాన్ని మనందరం కలుసుకున్నప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.